కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ఇప్పటికే ప్రతినిత్యం జరుగుతున్న అరాచకాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా డోన్లో స్వయంగా ఎమ్మెల్యేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇద్దరు యువకులను కర్రతో చితకబాదిన వీడియో వైరల్ గా మారింది. పంచాయతీ పేరుతో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయతీ పెట్టి వారిని కొట్టారు ఎమ్మెల్యే. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులను ఇంత దారుణంగా అవమానించడం పట్ల కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేనే తీర్పు చెప్పి దండించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అట్లని కొడుకు ఒకటి 10 కట్టిన అలా 10 కట్టమా పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, డోన్ ఎమ్మెల్యే దుశ్చర్యను వీడియోలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, ఈ యొక్క ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ ఒక పంచాయతీకి పిలిపించి వారిపై కర్రతో చేసిన దాడి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వాల్మీకి సంఘ నాయకులు గాని ప్రజా సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అతని లద్దగిరిలో ఉన్న అతని ఫామ్ హౌస్ లో పంచాయతీకని ఇద్దరు యువకులను పిలిపించడం జరిగింది. వారు ఏం తప్పు చేశారో తెలియదు కానీ ఆ యొక్క తప్పు ఎందుకు చేశారంటూ వారిని దండిస్తూ అతని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని దండిస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క వీడియో అనేది వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక అహంభావంతో టీడీపీ నాయకులు వ్యవస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా వైసీపీ నేతల మీద సామాన్య ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదే తరహాలో ఈ రోజు ఒక పంచాయతీ చేస్తూ ఆ పంచాయతీలోనే ఇద్దరు యువకులను కొడుతున్న దుశ్చర్యమైనది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. నెటిజన్లు కూడా ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యువకులు తప్పు చేసి ఉంటే ఆ పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, అవి వదిలేసి చట్టాలని తమ చేతిలో తీసుకొని ఈ విధంగా దండించడం అనేది సరైనది కాదంటూ నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక సీనియర్ నాయకుడు టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి ఈ విధంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది సరైనది కాదంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ అంటే ఏదైతే ఆ యువకుల మీద ఏ విధంగా దండించడం అనేది సరైన పద్ధతి కాదని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఆ యొక్క ఆ దండనను చూసి అది మనస్తాపానికి చెంది ఆ యువకులు ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎవరు కారకులు అవుతారు అనేది కూడా ఆలోచించకుండా ఈ రోజు ఆ యువకుల మీద ఇట్లా విచక్షణ రహితంగా కొట్టడం అనేది సరైనది కాదంటూ ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. కవిత, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.